ఇక్కడ చూసారా బ్లాక్ తార్ అనేది ఒకసారి స్పీడ్గా స్లోగా ఎలా మూవ్ అవుతుందో వీటిని సిఎస్ఎస్ ట్రాన్సిషన్స్ అని అంటాం. ఈరోజు మనం ట్రాన్సిషన్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు డే 14 ఆఫ్ సిఎస్ఎస్. ఫస్ట్ అయితే నేను కొన్ని డెవలప్మెంట్స్ని తీసుకుని ప్రతి దానికి తార్ ఇమేజ్ అయితే ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు ట్రాన్సిషన్స్ ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ థింగ్ మనకి ట్రాన్సిషన్లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఈజ్ అని, ఈజ్ ఇన్ అని, ఈజ్ అవుట్ అని. ప్రతి దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఈజ్ అంటే ఇనీషియల్గా స్లోగా ఉండి మిడిల్లో ఫాస్ట్ అయ్యి మళ్ళీ ఎండింగ్కి వచ్చేసరికి స్లో అయిపోతుంది. అండ్ వీటిని ఎలా ఇవ్వాలంటే క్లాస్ నేమ్ ఇచ్చి ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ అని చెప్పి ఇచ్చి మనకి ఏ ప్రాపర్టీ కావాలంటే ప్రాపర్టీ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఈజ్ ఇన్ అంటే ఏంటో చూద్దాం. ఆగండి. వీడియోలో ముందుకెళ్లే ముందు ఒక్కసారి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం యూట్యూబ్లో సబ్స్క్రైబ్, ఇన్స్టాలో ఫాలో చేసేయచ్చు కదా. ఏం లేదు, ఇన్ అంటే ఇనీషియల్గా స్లోగా వెళ్ళి ఎండ్కి వచ్చేసరికి స్పీడ్ అయిపోతుంది. అలా కాకుండా ఈజ్ అవుట్ అంటే ఇనీషియల్గా స్పీడ్గా ఉండి ఎండ్కి వచ్చేసరికి స్లో అయిపోతుంది. ఇప్పుడు ఈజ్ ఇన్ అవుట్ అంటే ఇనీషియల్గా స్లోగా ఉంటుంది, మిడిల్లో స్పీడ్ అవుతుంది, మళ్ళీ అవుట్కి వచ్చేసరికి స్లో అయిపోతుంది. కమింగ్ టు లీనియర్ అంటే మనకి తెలిసిందే కాన్స్టెంట్ స్పీడ్తో మూవ్ అవుతుంది అనమాట. ఇవి సిఎస్ఎస్ ట్రాన్సిషన్ ప్రాపర్టీస్.